అడిగిన డబ్బులు ఇవ్వనందుకే అటవీశాఖ అధికారులు తమపై దౌర్జన్యం చేసి దాడులకు పాల్పడ్డారని ఆజంనగర్కు చెందిన పోడు రైతులు ఆరోపించారు. ఆజంనగర్లో ఎన్నో సంవత్సరాల నుండి పోడు భూములను సాగు చేసుకుంటున్నామని, గతేడాది అటవీశాఖ అధికారికి 5 లక్షలు కూడా ఇచ్చామని పోడు రైతులు తెలిపారు. మళ్లీ ఈ సంవత్సరం కూడా డబ్బులు అడిగితే ఇవ్వనందుకే దాదాపు 150 మంది అటవీశాఖ అధికారులు దాడికి పాల్పడి విచక్షణ రహితంగా కొట్టారని రైతులు ఆరోపించారు. కర్రలతో దారుణంగా గాయపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. నా పేరు తులసిగారి మహేందర్. మా విలేజ్ వచ్చి ఆజంనగర్, మండల్ భూపాలపల్లి, జిల్లా జయశంకర్. గత 30-35 సంవత్సరాల నుంచి మా తండ్రులు అంటే ఒక 10 మంది కలుసుకొని మా తండ్రి ఇంటి పక్క పండులు వాళ్ళందరూ కలిసి ఒక 30-35 సంవత్సరాల కాంచి వెళ్ళి చిన్నగా పోడు అంటే పాత జమాన్లు, అది కొత్తది కాదు, ఇవరకు పండించింది. మన జొన్లు కానీ, మొక్కజొన్లు కానీ, మళ్ళీ పెసాలు, ఉనువులు ఇవన్నీ వేసుకుంటే మా ఊళ్ళో ఆదనాలు ఫారెస్ట్ ఉండుట్లా మాకు మస్తు ఇబ్బంది పెడతారు. అచ్చుడితోనే మేము పోకట మళ్ళీ వాళ్ళు వచ్చి అంతేగా మేము మళ్ళీ పని చేసుకుంటూ ఇదే ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల కాంచి 10-15 సంవత్సరాల కాంచి మేము తెగించినాం. మేము కొద్దిగా ఎదిగిన మా తండ్రులు వాళ్ళు అందరూ కొద్దిగా ఏజ్కి వచ్చారు. మాకు ఏ ఆధారం లేదు, మాకు గుంట భూమి కూడా లేదు. అదే ప్రాసెస్ మేము ఉన్న పోడు వ్యవసాయం చేసుకుందామని మా ఒక్క కోసం కాదు, మా ఊళ్ళో అసలు పోడు అనేది వాస్తవానికి లేదు. మా ఆదనాలు విలేజ్లో ఫారెస్ట్ ఆఫీస్ ఉండుట్లో ఏమవుతుంది కానీ చుట్టుపక్కల ఊళ్ళో మొత్తం వచ్చి ఆదనాలే ఉండు. మన రేంజర్ కానీ, సెక్షన్ ఆఫీసర్ కానీ, డిఆర్ఓ కానీ వీళ్ళందరూ వచ్చి ఆదనాలే ఉండు. ఆదనాల ఆఫీసర్ ఉండుట్లా అయితే మేము ఏం చేస్తాం కాబట్టి మేము పోదామంటే మాకు ఛాన్స్ ఇచ్చలేదు. పక్క విలేజ్లలో మొత్తం లంచాలు తీసుకుంటూ వాళ్ళు పొద్దున ఒకట పొడు భూమి కొట్టడానికి వాళ్ళు లంచాలు తీసుకుంటూ వాళ్ళ వ్యవస్థ నడిపింది. నాగరం కానీ, ఇటు బోళ్ళగూడెం కానీ, పంది పంపుల కానీ, ముత్తారం, యోనపల్లి, పేడపల్లి ఇదంతా మొత్తం ఇదే ప్రాసెస్ నడిచింది. మేమేం చేసినా కదంటే మా పాత భూమి మేము కొట్టుకోవడానికి మేము ఎందుకు లంచం వేయాలి, మేము ఎందుకు చేయాలని మా ఒక 10 మంది కలిసి మేము మా భూమి మేము దున్నుకోవడానికి చేసుకోవడానికి మేము అడవిలోకి పోయినాం. మా పని మేము చేసుకుంటాను. ఇదే ప్రాసెస్లో పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఎవరు ఇబ్బంది ఏం పెట్టలే, అంతకుముందు కూడా ఎవరు ఇబ్బంది పెట్టలే. పోయిన సంవత్సరం ఏమైంది అంటే ఇప్పుడు ఉషా మేడం అని అప్పుడు సత్యనారాయణ సార్ ఉండే రేంజరు, ఈమె ఇంతకుముందు మన డిఆర్ఓ సురేంద్ర సార్ ఉండే, ఆయన పత్తి వీకిండు, పత్తి పెట్టిన వాళ్ళు పత్తి వీకిండు. వాటి అంతకుముందు మాకు ఫోటోలు ఏం లేవు. ఆ ఫోటోలు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. సురేంద్ర సార్ వీకిన ఫోటోలు కూడా ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఉషా మేడం సురేంద్ర సార్ సస్పెండ్ అయిన వాళ్ళే ఏదో విషయంలో మాకు తెలియదు. ఈ ఉషా మేడంకి ఇచ్చారు డిఆర్ఓకి ఫస్ట్ ఆదనవరకు ఇచ్చిన వాళ్ళు ఏమైంది కదా అంటే వీడికి ఎంక్వైరీ కోసం అని సిఐ వచ్చిండు మా భూమి కాడికి. ఫోటోలు చూపించినాం, అన్నీ చూపించినాం, ఆధారాలు అన్నీ చూపించినాం. సిఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు, ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ అయ్యే ముందు మాకు డిఎస్పీ ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడి బెదిరించడం మాట్లాడి, సార్ ఇది కథ అది కాదు సార్, ఇది మేము చేసుకుంటాను, మేము పాతదే సార్, కొత్తది కాదు, అది గత 30-35 సంవత్సరాల కానీ దగ్గర చేసుకుంటాను. కాకపోతే దాని పంట అనేది మేము ₹1 అందులో తినలేదు, ఒక గింజ అనేది మేము తినలేకపోయినాం. ఈ అడవి పందులు కానీ అన్ని మృగాలు చేయబట్టి, కోతులు కానీ చేయబట్టి మేము తినలేకపోయినాం. ఇప్పుడు తీసుకున్న ఆలోచన కొద్ది మీరు ఎంక్వైరీ చేయండి సార్, మీరు పోయిన పత్తి పెట్టినా మేమని ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు ఎమ్మెల్యే సార్ కూడా మాట్లాడిండు. పాతదాన్ని మాత్రం డిస్టర్బ్ చేయకూరు, కొత్తదాన్ని మాత్రం గెలకకూరు అని చెప్పి అదే ప్రకారంగా మేము కూడా అదే ప్రకారం చేస్తాను. ఆజంనగర్లో ఫారెస్ట్ ఆఫీసర్లు రావటం పోడు రైతులను మరి తీవ్రంగా ఇబ్బంది పెట్టి కొట్టడం జరిగింది. ఈ విషయమై వివరణ కోరగా మనకు క్రితం జరిగిన పోడుకు అది ఉన్న రేంజర్ ఇప్పుడున్న ఉషా మేడం గారు మరి ₹5 లక్షల డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయమై పోడు రైతులందరూ కలిసి ₹5 లక్షల ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఈ పంట కాలానికి 5 లక్షలు సరిపోతాయి, మళ్ళొక సంవత్సరానికి మళ్ళొక 5 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. మా దగ్గర ఎల్లం మేడం అని ఖరాఖండిగా చెప్పడంతో ఒక 150 మంది ఆఫీసర్లతో రావటం పోడు రైతును మరి విపరీతంగా కొట్టడం జరిగింది. దీన్ని దృష్టిలో వాస్తవానికి పోడు రైతులు అనేటిది సాగు చేసుకున్న రైతులను మరి కొట్టడం చాలా దారుణం. ఒక అమ్మాయికి కూడా స్పృహ తగ్గిపోయి పడిపోవడం జరిగింది. కావున దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.